Hi Jaya, please come. Meet my friend Mr. Trivedi, MD. నమస్తే. నమస్తే, ప్లీజ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. And his friends. హలో. By the by, బాంబేలో వాళ్ళ బోర్డు మీటింగ్ లో చూపించడానికి నీ మీద అందమైన వీడియో ఫిల్మ్ తీయమన్నారు. వీడియో ఫిల్మా? మరి స్క్రిప్ట్ అది? డైలాగ్స్ ఏం అక్కర్లేదు, ఓన్లీ యాక్షన్. ఓకే, ఓకే. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్. గివ్ ఎ నైస్ పోజ్. 1 minute. యా, క్యూట్. రెడీ? జయ, ఆ స్కర్ట్ అది తీసేయ్. ఏంటి నువ్వని? స్కర్ట్ ఇప్పేమన్నాను. అంటే కంగారు పడకు బేబీ. దే వాంటెడ్ టు సీ ఇన్ బర్త్డే డ్రెస్. అంటే బట్టలు లేకుండా అన్నమాట. Lights on! Lights on! Hey! All lights off! రాంపండు ప్రెజెంట్స్ పిచ్చి కొట్టుడు ప్రొడక్షన్స్. అబ్బా నీ దెబ్బ. ఇప్పటికైనా వాడు ఎలాంటి వాడు అర్థమైందమ్మా. ఇల్లు వదిలి వీధిని పడ్డ ఆడపిల్ల వీధిలో పడున్న డబ్బు సంచి లాంటిది. ప్రతివాడు దాన్ని అనుకోవాలని చూస్తాడమ్మా. పద పద. హలో రుక్మిణి గారు, మా జయ మీ ఇంటికి వచ్చిందా? రాలేదండి. ఉంటానండి. హలో అమ్మా కీర్తి, మా జయ మీ ఇంటికి వచ్చిందా? రాలేదండి. రాలేదమ్మా. జయ ఇంకా ఇంటికి రాలేదమ్మా. నీ స్నేహితులు ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కుని నాకు చెప్తా అమ్మా. అలాగే ఆంటీ. అలాగే. రండమ్మాయి గారు. జయ ఎక్కడికి వెళ్ళావే? నేను సుబ్బులో నాటకానికి వెళ్తా ఉంటే తను వస్తా ఉందమ్మ గారు, తీసుకెళ్ళాం. నాటకానికి? అవునమ్మ గారు, కురుక్షేత్రం నాటకం. అందులో కిట్టయ్య చెల్లెలకి సీరలిచ్చి మానం కాపాడ్డం చాలా గొప్పగా ఉందమ్మ గారు. ఈ చీర నాదేనమ్మ గారు. అమ్మాయి గారిని మా ఇంటికి తీసుకెళ్లి శుభ్రంగా చీర కట్టాను. కొత్త చీర అమ్మగారు, నేను వాడింది కాదు.
చీరలో కుందన బొమ్మలా ఉన్నావు. రోజు చీర కట్టుకోకూడదు. కట్టుకుంటానమ్మా. రేపటి నుంచి నాలో చాలా మార్పు చూస్తావు. ఇంటిని కట్టుకోవడం కుదరదు భూపతి గారు. ఏదో బతికి చెడ్డవారని జాగ్రత్త ఈసారి ఇస్తున్నాను. దయచేసి గట్టిగా మాట్లాడకండి గోవిందయ్య గారు. మా తల్లిగారు వింటారు. మరోసారి మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టను. ఈ గండం గట్టెక్కించినందుకు మీకు నా ధన్యవాదాలు. వెళ్ళిరండి. గతంలో మనకి బాకీ ఉన్న గోవిందయ్య గారు ఈ డబ్బు తెచ్చి ఇచ్చినారు. శుభం. దీంతో తమ ఆజ్ఞ మేరకు తండ్రి గారి వర్ధంతి ఘనంగా జరిపిస్తాను తల్లిగారు. ఊళ్ళో ఉన్న బీద సోదరులందరినీ పిలవనంపండి కుమారులం గారు. అలాగే తల్లిగారు. ఢామ్ ఢామ్ ఏమిటి బాబు ఏం చేస్తున్నారు? ఎప్పుడు మా వెంట ఉండే తుపాకీ వాడిని వెళ్ళగొట్టావుగా, అంచేత మేమే నేర్చుకుందామని ప్రయత్నిస్తున్నాం. మీరు ఇలా గదిలో కూర్చుని డామ్ డామ్ అంటే ఆ విద్య వస్తుందా? మరి ఎలా నేర్చుకోవాలంటావు? నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన తుపాకీ కాల్చడంలో దిట్ట. ఆయన దగ్గర నేర్చుకుంటారా? తప్పకుండా పెడదాం పద. ఆగండి ఆగండి, దీంట్లో చిన్న చిక్కుంది. ఏమది? ఆయన ఎవరికి ఊరికే నేర్పిస్తాడట. 1000 రూపాయలు తీసుకుంటాడట. 1000 రూపాయలా? మా దగ్గర లేవుగా. మరి మీ బామ్మగారిని అడగండి. అమ్మో, వారినే వారితో మాట్లాడాలంటేనే భయం మాకు, ఇక సొమ్మెలు అడగం. పోనీ ఓ పని చేయండి. రోజు మీ డబ్బుతో తమ అవసరాలు తీర్చుకునే మీ స్నేహితుల మంది ఉంది కదా, వాళ్ళ దగ్గర అప్పటికి తీసుకోండి. ఈ సలహా ఏదో బాగున్నది. వారిలో ఎవరిని అడిగినా ఇట్టే ఇచ్చెదరు. నా దగ్గర లేవు గురు, పొద్దుటి నుంచి బేరమే లేదు. ఏమది? ఆ సొరుగులో అంత సొమ్మున్నది కదా. ఇది పక్క కొట్టు వాళ్ళ డబ్బు, ఇక్కడ దాచుకున్నారంతే. ఓహో, కనీసం 500 ఇప్పించము. సారీరా, నా దగ్గర ఒక పైసా కూడా లేదు. పొద్దునే మా నాన్న అడిగి 5 రూపాయలు తీసుకున్నా. కావాలంటే దాంట్లోంచి 1 రూపాయి ఇస్తా. 1000 ఇవ్వలేనురా. మా పితృదేవులు మీ పితృదేవులకు ఎంతో సాయం చేసినారు. మీ గృహము వేలమునకు వచ్చినప్పుడు మా పితృదేవులే అడ్డుపడి నిలబెట్టినారు. నీవు మాకొక 1000 రూప్యములు అప్పుగా ఇమ్ము. సారీ గురు, పెద్దవాళ్ళ గొడవలు నాకట్టే తెలియదు. నా దగ్గర మాత్రం రూపాయి కూడా లేదు. ఇప్పుడే డబ్బు తెచ్చేస్తానని వెళ్ళారు, సాయంకాలం దాకా తిరుగుతూనే ఉన్నారా బాబు? డబ్బు దొరికిందా? మీ స్నేహితులు ఎలాంటి వారో ఇప్పటికైనా తెలుసుకున్నారా బాబు? మనిషికి మిత్రులు చాలా మంది ఉండొచ్చు, కానీ స్నేహితులు అతి కొద్ది మంది ఉంటారు. మీ స్నేహం కోరేవాడు మిత్రుడు, మీ హితం కోరేవాడు స్నేహితుడు. మాకెవ్వరూ అలాంటి స్నేహితులు లేరు రాంపండు. పోన్లేండి బాబు, త్వరలోనే తెలుసుకున్నారు. ఇక వాళ్ళని దగ్గరికి రానివ్వకండి. వాళ్ళతో కబుర్లు చెప్తూ షికార్లు కొడుతూ టైం వృధా చేయకండి. ఆ టైంని డబ్బు సంపాదించడానికి ఉపయోగించండి. అంటే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు? ఎక్కడైనా ఉద్యోగంలో చేరండి. అమ్మో, రాజమాత గారు చంపేస్తారు. ఆవిడ ఒరిగే వృక్షం, మీరు పెరిగే మొక్క. ఆవిడకి భయపడి మీ జీవితాన్ని పాడు చేసుకుంటారా? మీ నాన్నగారు మీ ఆడంబరాలకి విలాసాలకి తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు బాబు. ఏదైనా ఉద్యోగం చేసి ఆయన సహాయం చేయండి. కష్టపడి సంపాదించే రూపాయి పెద్దలిచ్చే లక్షల కంటే విలువైంది బాబు. ఇప్పుడు మాకు ఉద్యోగం ఎవరిస్తారు? కష్టపడ్డానికి మీరు ఇష్టపడితే మీకు ఉద్యోగం నేను ఇప్పిస్తాను బాబు. అయితే మేము ఉద్యోగం చేస్తాం రాంపండు. బాగుంది బాబు. యువరాజులో అలంకరించుకోవడం మీకు ఇష్టం కదా? చాలా ఇష్టం. అయితే ఆ అలంకరణతో ఉండే ఉద్యోగం మీకు ఇప్పిస్తాను.